వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అన్నీ నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా, అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా రెండు రోజులకి మాట్లాడలేకపోతున్నాం. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో కొంత పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడు, పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసినాయి. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పండగ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందని అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం చేస్తాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. మళ్ళీ వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్న పిల్లడి ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది. నిర్దాక్షిణ్యంగా ఏరియాలు అక్కడ వాళ్ళు చదువుతున్నారా? ఏం కావాలా? బండి కలిగితే మొత్తం ఫ్రీ అయిపోతుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు జనం భారీగా తరలి రావచ్చని అన్నారు. కేసీఆర్ ను చూడడానికి జనం ఆశగా ఉన్నారని, సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నానని చెప్పారు. అలాగే స్మితా సబర్వాల్ రీట్వీట్ తప్పేమీ కాదని, ఆమె వాస్తవాన్నే రీట్వీట్ చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టు లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని వివరించారు. ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్న సంఘటనలు బాధాకరంగా ఉన్నాయన్నారు. ఒక వర్గానికి చెందిన కొంతమంది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం తెలిపారు. కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుందని విమర్శించారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. అంబేద్కర్ గారు ఇంకో మాట కూడా చెప్పింది, ఒకవేళ ఈ దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించాల్సిన పరిస్థితి అంటూ వస్తే, మళ్ళీ చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారు చెప్పిన మాటలే, ఒకవేళ భారతదేశాన్ని మతం ప్రాతిపదికన విభజించాల్సిన పరిస్థితి అంటూ వస్తే చివరి ముస్లిం వరకు భారతదేశం నుంచి పాకిస్తాన్ పంపించాల్సిందే, అప్పుడు మాత్రమే మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించమని చెప్తారు అంబేద్కర్ గారు. హిందువుల సహనాన్ని, హిందువులు పరమతాన్ని గౌరవించేటువంటి విధానాన్ని, హిందూ జీవన విధానాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకపోతే ఈ గడ్డ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒకరికి ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే గగ్గోలు పెట్టేటువంటి ద సోకాల్డ్ సెక్యులర్ మేధావులంతా, సూడో మేధావులంతా, ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడేటువంటి సినీ నటులంతా ఎందుకు నోరు మూసుకుంటారో ఒకసారి ఆలోచించాలి. ఇది వాళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఎందుకు మాట్లాడరు? రియల్ ఏమైనా మీ నోర్లు తమిళనాడుకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి చాలా మాట్లాడతారు కదా. ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు, ద సోకాల్డ్ ఉదయనిధి స్టాలిన్ గారు, ఎందుకు మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? మతం కాదు ఇది, హింస, టెర్రరిస్ట్ దాడి. మతం కాకపోతే ప్యాంట్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? డ్రాయర్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? ఖురాన్ చదవమని ఎందుకు అడుగుతాడు? ఇది హింస కాదా? కళ్ళు కనబడతలేవా స్టాలిన్ కుటుంబానికి? కమలాసన్ గారు కనబడతలేవా? ప్రకాష్ రాజ్ గారు అడిగేట్టుకో పోయేస్తాడు. మొన్న ఓ ప్రముఖ దినపత్రికలో రాస్తాడు, ఎవరు దేశద్రోహి, ఎవరు దేశభక్తుడు అని ఉమర్ ఖలీద్ గురించి రాస్తాడు. మినిమం సెన్స్ ఉండాలి ప్రకాష్ రాజ్ నీకు. ఉమర్ ఖలీద్ అంటే జైలుకి వెళ్ళి తీసుకొచ్చి దక్షిణాదిలో ఆయన ఇంట్లో సేఫ్గా పెట్టుకుంటాడంట. ఇది ప్రకాష్ రాజ్ గారి అభిప్రాయం. మినిమం సెన్స్ ఉండాలి. ఇలా ప్రకాష్ రాజ్ నోరు ఎందుకు ఓపెన్ అవుతలేదో ఒకసారి మాట్లాడాలి. అసలు మీరు హిందువులేనా? ఈ దేశ ప్రజలేనా? ఈ దేశం మీద కనీసం మినిమం ప్రేమ ఉందా మీకు అనేది చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగించవచ్చునని పోలీసులకు సహకరించాలని కౌశిక్ రెడ్డికి సూచించింది. క్వారీ యజమాని మనోజ్ను 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని కౌశిక్ పై కేసు నమోదైంది. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసును కొట్టేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి న్యాయవాది కోర్టులో వాదించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. 2,24,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం త్రాగునీరు సమస్య తీర్చడానికి 80 కోట్ల రూపాయల నిధుల కేటాయించామని తెలిపారు. ఇంటింటికి జలజీవన్ మిషన్ ద్వారా కుళాయిలు వేపిస్తామని మంత్రి అన్నారు. ఎలమంచిలి మండలం చింతదిబ్బ గ్రామంలో నక్కల డ్రైన్ దగ్గర రైతులకి గ్రావెల్ రహదారి నిమిత్తం 29 లక్షల రూపాయలు. అదేవిధంగా చింతదిబ్బ గ్రామం మైనర్ డ్రైన్ ఏదైతే ఉందో ఇప్పుడే మీరు చూశారు. మరి కనీసం డ్రైన్ అనే విషయం తెలియకుండానే మరి నడిచి వెళ్ళిపోయేట విధంగా డ్రైన్ గత 5 సంవత్సరాల నుంచి పూడికతోటి నిండిపోయి ఉంటే ఆ యొక్క డ్రైన్ డీసిల్టింగ్కి మరి 25,30,000. అదేవిధంగా నార్నిమెరక గ్రామంలో మరి యొక్క ఎలపకూరు ఛానల్ మీద 21.75 లక్షల రూపాయలు. అదేవిధంగా నార్నిమెరక గ్రామ పంచాయతీ జలజీవన్ మిషన్ కింద 27.50 లక్షల రూపాయలు. గంగడపాలెం గ్రామ పంచాయతీలో జలజీవన్ మిషన్ కింద 34.40 లక్షలు. అదే గంగడపాలెం గ్రామంలో ఒడ్డిలంక ఛానల్ రహదారి ఏదైతే గ్రావెల్ రహదారికి 53.30 లక్షలు. అదేవిధంగా లక్ష్మీపాలెం ఏదైతే ఇప్పుడే మనం బ్యాంక్ కెనాల్ పటిష్టం చేసే వాళ్ళకి మరి 10.50 లక్షలు. అదేవిధంగా ఈ లక్ష్మీపాలెం గ్రామంలో బ్యాంక్ చివర జలజీవన్ మిషన్ కింద 22 లక్షలు. అంటే టోటల్గా 8 పనుల నిమిత్తం 2,24 లక్షల రూపాయల నిధుల్ని ఈరోజు మనం మరి ఈవేళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే ఇంటికి కుళాయి కానీ ఫిల్టర్ బెడ్లు కానీ సంపులు కానీ ఓహెచ్ఆర్ల నిమిత్తం దగ్గర మరి 80 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో కేవలం సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి మనం నిధులు కేటాయింపు చేసి ఈవేళ శంకుస్థాపన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఎలమంచిలి మండలం చింతదిబ్బ గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లెం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మత్స్యకార గ్రామం పల్లెంలో ఇరు కుటుంబాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకోగా ఇరు వర్గాలకు చెందిన 7గురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన అల్లాడి ధర్మారావు, మల్లాడి వీర్రాజును ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు మాట్లాడలేదు, ఎస్ఐ మాట్లాడలేదు. మరి అలా పొద్దుట కులవంతి ఉన్నారండి. కులవంతి అంటే మా ఆవిడ ఎందుకు కులవంతి ఎవరని అడిగిందండి. ఆ మనిషిని పట్టుకుని కొట్టేశారండి. మొత్తం జనం కొట్టేసి తొంగ పెట్టేసి కన్ను గుర్తేసి కొడితే ఆ మనిషిని తొంగ పెడితే నేను మా ఆవిడ కొట్టేదాన్ని కౌరిస్తే నేను వెళ్ళాను సార్. నేను వెళ్తే అక్కడికి నన్ను గట పట్టేసుకుని కత్తించుకుని నరికేశారు సార్. కత్తించుకుని నరికేశారు సార్. మా కుర్రలను గట్ట కొడతామంటే మా కుర్రలు గట్ట కొట్టేసారు మాకు. ఆ కరెక్ట్ని వచ్చేసాను సార్. అది మొత్తం అంతా వచ్చింది. వాళ్ళు చెప్పిన మాటలన్నీ వేస్ట్ అండి. వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఉత్తి మాటలండి. చాలా మంది వచ్చారండి. మొత్తం 6-7 వచ్చారండి. లక్ష్మణరావు, ధర్మారావు, ఈరబాబు, ధనావతి, మళ్ళీ ధనావతి వాళ్ళు భర్తలు ఇదంతా వచ్చారండి. కర్రలు కత్తులు వచ్చారండి. చాలా మంది తప్పించారండి జనం. మా కుటుంబంలో అంటే మా ముగ్గురికి అండి. మా అక్కకి, నాకు, నా భార్యకి అండి. మాకంటే అది గుట్లాడదండి. నాకైతే గుర్తుంది. ఆ మనిషి ఇంకా స్పృహ లేదండి. ఆ మనిషిని చూడండి సార్, ధర్మం చూడండి మీరు. ఆ మనిషిని కొట్టేశారండి. న్యాయం చేయాలండి నాకు. పోలీసులు అనుకుంటే పోలీసులు న్యాయమే చేస్తాన్నారండి సార్. న్యాయం చేస్తానంటే మేము చెప్పిన మాట వింటాను సార్. వాళ్ళు ఏంటంటారు పోలీసులు మాకు న్యాయం. మేము టీడీపీకి చేసిన వల్ల మా బాబాయ్ గారు వైసీపీకి చేయలేదని చెప్పి మా మీద కక్ష కట్టారండి. కక్ష కట్టి మమ్మల్ని మొన్న చేసిన డబ్బులకి నా దగ్గరకు వస్తే కనుక బాలయ్య బొమ్మ దగ్గర కూర్చున్నామండి. మేము కూర్చుంటే నా మీద దాడి చేశారండి. దాడి చేసిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. ఎవరు నా తమ్ముడు, అమ్మ, మా ముగ్గురు మీద దాడి చేశారండి. కర్రలెట్టుకుని వచ్చారండి. కర్రలెట్టుకుని దాడి చేశారండి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు కట్టమన్నామండి. కేసు కట్టమండి వాళ్ళు రాజీ పడండి అని అన్నారండి.
రాజపడవ అంటే మేము పడవనే మేము చెప్పమని తర్వాత రోజు మేము ఫోటోలు ఎట్టుకుని వెళ్తా ఉంటే మమ్మల్ని అడ్డుకుని మమ్మల్ని మీరు కేసు ఎందుకు వాపసు తీసుకెళ్దని చెప్పి కత్తులతో మమ్మల్ని దాడి చేశారండి. మాకు చాలా దారుణంగా దాడి చేశారండి. మమ్మల్ని కత్తులతో పొడిచారు, కర్రలు కత్తిరించుకుని వచ్చి